మిథున రాశి వారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. అసలు మిథున రాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 4 ప్రధాన కారణాలు, ఇంకా ఏ విధంగా అవకాశం ఉంది మీ జీవితాన్ని, మీ తలరాతని మార్చుకోవడానికి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. మిథున రాశి మిత్రులారా, ఈ వీడియోని పూర్తిగా మిథున రాశి వారి జీవితాన్ని మార్చే శక్తులు ఉన్న వీడియో అనే చెప్పాలి. మీరు మిథున రాశి వారు అయితే, లేదా మీ ఇంటిలో ఎవరైనా మిథున రాశి వారు ఉన్న ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే మీ జాతకం నాశనం అవుతుంది అంటే, మీ జీవితంలో అడ్డంకులు వస్తున్నాయి అంటే, ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం రావట్లేదు అన్నా కూడా దీనికి ఖచ్చితంగా 4 ప్రధాన కారణాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. వీటిని తెలుసుకోకపోతే మీ జీవితంలో వచ్చే మంచి అవకాశాలు కూడా మీ చేతుల మధ్యలో నుంచే జారిపోతాయనే చెప్పాలి. మిథున రాశి వారి స్వభావం. మిథున రాశి వారు చాలా తెలివైన వారు, మాటలతో ఎదుటివారిని ఆకట్టుకునే శక్తి ఉన్నవారు, త్వరగా నేర్చుకునే నైపుణ్యత, ఒక్కసారి ఎన్నో పనులు చేయగలిగే సామర్థ్యం అయితే, కానీ ఇది బలం కొన్నిసార్లు బలహీనంగా అయితే మారుతుందనే చెప్పుకోవాలి. అది మీ జాతకాన్ని నాశనం చేసే దారిలో అయితే నడిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ 4 కారణాలు ఒక్కొక్కటిగా అయితే తెలుసుకుందాం. మొదటి కారణం అతి ఆలోచన. మిథున రాశి వారు పెద్ద శత్రువు ఎవరు అంటే అతిగా ఆలోచించడమే. ఒక నిర్ణయం తీసుకోవడానికి రోజులు తరబడి ఆలోచిస్తూ ఉంటారు. ఒక అవకాశం వస్తే ఇది కరెక్టా, ఇంకా ఏదైనా బెటర్ ఆప్షన్ వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటారు. చివరికి అవకాశాలు చేతుల మధ్యలో నుంచే పోతుందని కూడా చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోండి, అవకాశాలు ఒక్కసారి మాత్రమే తలుపు తడతాయి. మిథున రాశి వారు తలుపు తెరిచేలోపే అది వెళ్ళిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఫలితం కెరియర్లో దెబ్బలు, డబ్బు నిలవకపోవటం, ప్రేమలో అపార్థాలు అయితే ఎదురవుతాయనే చెప్పాలి. రెండవ కారణం తప్పుడు వ్యక్తులను నమ్మటం. మిథున రాశి వారు చాలా త్వరగా స్నేహం చేస్తారు, నమ్మేస్తారు, తమ రహస్యాలను చెప్పేస్తారు. కానీ ప్రతి నవ్వు నిజమైనదా కాదా, ప్రతి మాట మంచిదేనా కాదా అని అయితే ఆలోచించరు. మిథున రాశి వారి జీవితంలో ఒక మహిళ లేదా ఒక సన్నిహితమైన వ్యక్తి కారణంగా భారీ నష్టాలు జరిగే యోగం ఉంటుందనే చెప్పుకోవాలి. డబ్బు పోవటం, పరువు నష్టం, మానసిక ఒత్తిడి, ఇవి కారణంతోనే మీ జాతకం నాశనం అవుతుంది అనే చెప్పుకోవాలి. మూడవ కారణం స్థిరత్వం లేకపోవటం. మిథున రాశివారు ఒక్క పని మొదలు పెడతారు, మధ్యలో ఇంకొక ఆలోచన, మరలా కొత్త పని. ఒక్కటి కాదు, పూర్తి కూడా కాదు అనే చెప్పుకోవాలి. దీనివల్ల దేవుడు ఇచ్చే వరాలు కూడా పనిచేయవు అనే చెప్పవచ్చు. గ్రహాలు బలంగా ఉన్నా ఫలితం ఉండదు అని కూడా చెప్పుకోవాలి. ఒకే మార్గంలో ఒక లక్ష్యంతో కొంతకాలం నిలబడితేనే మీ జీవితంలో పూర్తిగా అయితే మారిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. నాలుగవ కారణం దేవుడిపై అనుమానం. మిథున రాశివారు బయటకు నమ్మకం ఉన్నట్లుగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం దేవుడు నిజంగానే ఉన్నాడా, నా ప్రార్థనలను వింటున్నాడా అని అనుమానంతో ఉంటారనే చెప్పుకోవాలి. మీ అదృష్టానికి తాళం వేసే తాళం అని కూడా చెప్పవచ్చు. గుర్తుంచుకోండి, పరీక్ష ఎక్కువగా ఉంటే అదృష్టం, ఆశీర్వాదం కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది అని. ఇంకా అవకాశం ఉంది. తలరాతను ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు శుభవార్త. మిథున రాశి వారికి ఇంకా అవకాశం ఉందనే చెప్పుకోవాలి. ప్రతి బుధవారం గణేశునికి గంధం అర్పించండి. ఓం బుధాయ నమః అని 108 సార్లు జపించండి. ఎవరినైనా నమ్మే ముందు 3 సార్లు ఆలోచించండి. ఒకే లక్ష్యం వైపు 90 రోజులు నిలబడండి. ఈ 3 పాటిస్తే మీ జాతకం తిరిగి బలపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మిథున రాశి వారి తెలియక చేసే పెద్ద తప్పులు. మిథున రాశివారు చాలాసార్లు నాకు అన్నీ తెలుసు, నేను హ్యాండిల్ చేస్తాను అని ఓవర్ కాన్ఫిడెన్స్తో అయితే ఉంటారు. కానీ అదే సమయంలో వాళ్ళ జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న సంకేతాలను అయితే
ఇగ్నోర్ చేస్తారనే చెప్పాలి. దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు. మాటల ద్వారానో, కళల ద్వారానో, ఎవరో చెప్పిన మాటల ద్వారానో. కానీ మిథున రాశివారు ఇది చిన్న విషయం అని వదిలేస్తారు. అదే మీ జాతకం క్రమంగా డ్యామేజ్ అవ్వడానికి మొదటి స్టెప్ అని కూడా చెప్పవచ్చు. మిథున రాశివారి జీవితంలో అకస్మాత్తుగా వచ్చే పతనం ఎందుకు గమనించారా? ఒక్కసారిగా ఉద్యోగంలో సమస్యలు, చేతిలో డబ్బు నిలవకపోవటం, ప్రేమలో దూరాలు, ఇంటిలో గొడవలు, ఇవి ఒక్కొక్కటిగా రావు, ఒకేసారిగా వస్తాయి. ఎందుకు అంటే మిథున రాశి వారు తమ బాధను ఎవరికీ చెప్పరు, లోపలే దాచుకుంటూ ఉంటారు. లోపల దాచుకున్న బాధలను బయటకు విధి రూపంలో పేలుతుంది. మిథున రాశివారి నోరు వరమా శాపమా? మిథున రాశివారి మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎదుట వారిని ఒప్పించే శక్తిని కలిగి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ కోపంతో మాట్లాడిన ఒక్క మాట మీ సంవత్సరాల కష్టాన్ని నాశనం చేసేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సన్నిహితులు దూరం అవుతారు, మంచి అవకాశాలు ముగిసిపోతాయి. అందుకే పెద్దవాళ్ళు చెబుతారు మిథున రాశివారు నోరు కంట్రోల్ చేసుకుంటే రాజుల్లా అవుతారు అని. మిథున రాశివారి జీవితంలో వచ్చే రహస్య పరీక్ష. మిథున రాశివారికి జీవితంలో ఒక పెద్ద దిశలో అయితే రహస్యంగా పరీక్ష వస్తుంది అని చెప్పుకోవాలి. ఎవరో ఒకరు మీకు సహాయం చేస్తారు, కానీ ఆ సహాయం వెనుక ఉద్దేశం స్పష్టంగా అయితే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని పైకి తీసుకువెళ్తుందా లేదా పూర్తిగా కిందకు పడేస్తుందా? ఇక్కడ చాలామంది మిథున రాశి వారు తప్పు చేస్తారనే చెప్పాలి. డబ్బు ఎందుకు నిలవడం లేదు? మిథున రాశి వారు డబ్బు వస్తుంది కానీ నిలవదు. ఎందుకు అంటే అవసరం లేని ఖర్చులు, ఎవరో అడిగితేనో కాదా, అవసరం లేకపోతున్నా కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. భవిష్యత్తు ఫీలింగ్స్ లేకుండా వాడేస్తూ ఉంటారు. డబ్బు గౌరవించకపోతే డబ్బు కూడా మిమ్మల్ని గౌరవించదు అని కూడా చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి దేవుడు ఇచ్చే చివరి సూచన అని కూడా చెప్పుకోవాలి. ఈ వీడియోని చూస్తున్న మీరు నిజంగా మిథున రాశి వారే అయితే ఇది అయితే యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవాలి. ఇది సంకేతం అని కూడా చెప్పవచ్చు. ఇప్పటికైనా తాము మనుషులను దూరం పెట్టడం, తప్పుడు మనుషులను ఒకే దారిలో నడవటం, దేవుణ్ణి పరీక్షించకండి. ఈ మూడు చేస్తే మీ జాతకం తిరిగి రాబోతుంది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మిథున రాశి వారి జాతకం ఏ విధంగా నాశనం కాబోతుంది, ఏ 4 ప్రధాన కారణాల ద్వారా మిథున రాశి వారి జాతకం నాశనం అవుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.